దైవ మర్మములు సహోదరులు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జనవరి 30. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. ప్రకటన 19వ అధ్యాయము 7వ వచనము. ప్రకటన 21వ అధ్యాయంలో సంఘము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెతో పోల్చబడినది. ఆ పెళ్లి కుమార్తె ప్రభువు యొక్క ప్రేమను, ఆనందమును, జ్ఞానమును సంపూర్ణంగా అనుభవించుచు ఆయన హృదయ రహస్యములను కూడా ఎరుగునట్లు సిద్ధపరచబడినది. మనము పరలోకమునకు వెళ్ళినప్పుడు ఏ బలవంతము లేకుండా ప్రతి విషయమును ప్రభువు మనతో పంచుకొనును. కావున నిత్యత్వమునకు ఆయనకు లోబడి ఉండుటకు మనము సంతోషముతో అంగీకరించెదము. నీవు ప్రభువునకు చెందిన వ్యక్తివిగా ఉండవలనని ప్రభువు ఎందుకు కోరుచున్నాడో ఇప్పుడు నీవు గ్రహించగలిగితివా? ఆయన నిన్ను పిలిచి ప్రేమించి క్రమశిక్షణలోనికి తెచ్చుటలో ఆయన ఉద్దేశమును గ్రహించితివా? ప్రభువు తానే పరలోకపు సంతోషముతో నీ ఎడల ఆనందించుటకును, దేవదూతలు సహితము ఎరుగని సన్నిహిత సంబంధము తండ్రి అయిన దేవునితోనూ, కుమారునితోనూ, పరిశుద్ధాత్మతోనూ నీవు కలిగి ఉండవలనదే ఆయన ఉద్దేశము. అతి మధురమైన ప్రేమను నిరంతరము నీవు అనుభవించవలననియు, పరలోక సంబంధమైన నిత్యమైన ప్రేమను అనుభవించుట ద్వారా కలుగు ఆనందమును నీవు ఎరగవలనని ఇదియే ఆయన ఉద్దేశము. పరలోకపు అధికారములన్నీ దేవుని మహిమా సౌందర్యము నీలో చూడగోరుచున్నారు. ఆయనకు ఆనందమును మక్కువను కలిగించు వ్యక్తివిగా నీవు ఉండవలనని ప్రభువు కోరుచున్నాడు. అట్టి ఆనందంలోనికి నిన్ను తెచ్చునట్లు ప్రభువును అనుమతించితివా? దైవ మర్మములు.